ఆర్జీవన్ సేవా సమితి నిరుద్యోగ యువతులకు మహిళలకు కల్పిస్తున్న ఉచిత వృత్తి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆర్జీవన్ సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సామాజిక బాధ్యత స్వయం ఉపాధి కల్పనలో భాగంగా నిరుద్యోగ యువతులకు మహిళలకు జీవనోపాధి కల్పించడానికి సింగరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లలు, వారి కుటుంబ సభ్యులకు, అలాగే సింగరేణి ప్రభావిత పరిసర ప్రాంత ప్రజలు నిరుద్యోగ యువతులకు టైలరింగ్, బ్యూటిషనల్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, స్పోకెన్ ఇంగ్లీష్, క్లాత్, జూట్, బంజారా బ్యాగ్స్, వివిధ వృత్తి శిక్షణ తరగతులను ఉచితంగా నిర్వహించి ధృవీకరణ పత్రాలను కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈసారి ప్రత్యేకించి మానవ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా తేనెటీగల పెంపకం మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతులు, మహిళలు వృత్తి విద్యా శిక్షణలో శిక్షణ పొందేందుకు ఆధార్ కార్డు, తగిన సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో అధికారి కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను పొంది పూరించిన దరఖాస్తులను జీఎం కార్యాలయంలోని సింగరేణి సేవా సమితి కార్యాలయంలో ఈ నెల 30 తేదీలోగా అందజేయాలని సింగరేణి కార్లెస్ కంపెనీ రామగుండం అనే ఏరియా తరఫున సింగరేణి సేవా సమితి 2025-26 సంబంధించి బడ్జెట్ సుమారు 4 లక్షలు మంజూరైనవి. ఇట్టి బడ్జెట్ కేవలం సింగరేణి ప్రభావిత ప్రాంత ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలకు మరియు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు, మాజీ ఉద్యోగుల పిల్లలకు వృత్తి శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. దీనికై ప్రతి గనిలో కానీ జీఎంఆఫీస్లో కానీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సింది కోరుతున్నాను. ఇట్టి వృత్తి శిక్షణ కోర్సులు ఏమేమి అనగా టైలరింగ్, బ్యూటీషియను, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్స్, స్పోకెన్ ఇంగ్లీషు, క్లాత్, జూటు, బంజారా బ్యాగ్స్, వివిధ వృత్తి శిక్షణ తరగతులు ఉచితంగా నిర్వహించి ధృవీకరణ పత్రాలు కూడా అందజేయబడతాయి. అట్లాగే మానవ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ వారి తరఫున కూడా తేనెటీగల పెంపకం గురించి కూడా శిక్షణ ఇవ్వబడుతుంది. కావున ఇటు మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి 30 సెప్టెంబర్ 25లోగా వివిధ గనుల సంక్షేమ అధికారి కార్యాలయంలో కానీ జీఎంఆఫీస్లో కానీ దరఖాస్తు చేయవలసిందిగా అందరికీ కోరుతున్నాను.